ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపాడు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి శిల్పా రవిరెడ్డి పోటీ చేశారు. అతడు అల్లు అర్జున్ కి ఫ్రెండ్. దీంతో స్వయంగా నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ శిల్పా రవికి ఓటు వేయాలని కోరాడు. మరోవైపు జనసేన కూటమిలో భాగంగా ఉంది. వైసీపీ పార్టీ కూటమి ప్రధాన ప్రత్యర్థి పార్టీ. ఇక దీనిలో భాగంగా అల్లు అర్జున్ తీరు పవన్ కళ్యాణ్ కి నచ్చలేదు. నాగబాబు, సాయిధరం తేజ్ సోషల్ మీడియా వేదికగా తమ అసహనాన్ని కూడా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ సైతం అల్లు అర్జున్ ని టార్గెట్ చేశారు. పుష్ప సినిమాను ఉద్దేశిస్తూ గతంలో హీరోలు అడవుల్ని కాపాడేవారు అని, కానీ ఇప్పటి హీరోలు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేసే పాత్రలు చేస్తున్నారు. సినిమా వాడిగా అలాంటి పాత్రలు చేయడం నాకు ఇష్టం లేదు అన్నాడు. అనంతరం తనకు నచ్చితే ఇష్టమైతే వస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అని అల్లు అర్జున్ కూడా మెగా ఫ్యామిలీకి గట్టిగా కౌంటర్ ఇచ్చాడు. ఇక పవన్ కళ్యాణ్ కామెంట్స్ ని అల్లు అర్జున్ మావయ్య చంద్రశేఖర్ రెడ్డి ఖండించారు. అల్లు అర్జున్ సినిమాలో స్మగ్లింగ్ చేస్తాడు కానీ నిజ జీవితంలో కాదు. పవన్ కళ్యాణ్ కామెంట్స్ సరికాదు అన్నట్టు ఆయన మాట్లాడారు. ఇక అల్లు అర్జున్ కి జనసేన ఎమ్మెల్యే బొల్లేశెట్టి శ్రీనివాస్ కూడా కౌంటర్ ఇచ్చారు. అసలు అల్లు అర్జున్ కి ఫ్యాన్ బేసే లేదు. మెగా హీరోల ఫ్యాన్స్ ఆయన్ని ఆదరించారు. అల్లు అర్జున్ ఏదైనా పెద్ద పుడింగే అంటూ ఘాటైన కామెంట్స్ చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో అల్లు మెగా కుటుంబాల మధ్య మనస్పర్ధలొచ్చాయి. కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన కూడా ఉంది. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ నిప్పు ఉప్పులా తయారయ్యారు. ఈ క్రమంలో వారిద్దరూ ఒకే వేదిక పంచుకోవడం ఆసక్తి రేపుతోంది. నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం మొదలై 50 ఏళ్లు కావస్తోంది. దీనిని పురస్కరించుకుని సెప్టెంబర్ 1న స్వర్ణోత్సవాలు నిర్వహిస్తున్నారు. బాలయ్యను టాలీవుడ్ ఘనంగా సన్మానించబోతోంది. ఈ వేడుకకు టాలీవుడ్ పెద్దలతో పాటు ఇతర ప్రముఖులు కూడా హాజరు కాబోతున్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్ కు కూడా ఆహ్వానం వచ్చింది. తాజాగా అల్లు అర్జున్ ని మా సభ్యులు, టీఎఫ్సీసీ, టీఎఫ్పీసీ సభ్యులు బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు ఆహ్వానించబోతున్నారు. బాలకృష్ణ ఫ్యామిలీతో అల్లు అరవింద్ ఫ్యామిలీకి మంచి బాండింగ్ కూడా ఉంది. ఆహాలో బాలకృష్ణ అన్స్టాపబుల్ షో కూడా చేస్తున్నారు. కాబట్టి అల్లు అర్జున్ స్వర్ణోత్సవాలకు హాజరవుతారు. అదే వేదికపై చిరంజీవి, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు. మరి వారితో అల్లు అర్జున్ ఎలా ఉంటాడు అనే చర్చ కూడా మొదలైంది. మెగా అల్లు కుటుంబాల వార్ పతాక స్థాయిలో ఉండగా ఈ పరిణామం ఆసక్తికరంగా మారింది.